హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈ రోజు ఒక మంచి యూస్ఫుల్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసానండి. సో మనందరికీ తెలుసు ప్లాస్టిక్ వల్ల మన ఎన్విరాన్మెంట్ కి ఎంత హాని జరుగుతుంది అనేది. సాధ్యమైనంత వరకు మనం తెచ్చుకున్న వాటిని ఎలా రీసైకిల్ చేసుకోవాలి, ఎలా రీయూజ్ చేసుకుంటూ ఉంటే మనకి అంటే దానివల్ల ఎక్కువ హామ్ మన ఎన్విరాన్మెంట్ కి లేకుండా ఉంటుంది అనే థాట్ అందరిలో ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు కొన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం, కొన్ని చేయలేము. అదే విధంగా ఈ రోజు యూజువల్ గా మీ అందరికీ తెలుసు కదండి, మాకు కొన్ని వెబ్సైట్స్ నుంచి శారీస్, డ్రెస్సెస్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఈ కవర్లు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి వీటిని ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనే ఒక చిన్న థాట్ వచ్చింది నాకు. ఇప్పుడు మనం ప్యాకింగ్ ఓపెన్ చేసాక ఇది ఇలా ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా మలుచుకుని మన ఇంటికి ఉపయోగపడే ఒక మంచి వస్తువుగా దీన్ని చేసుకోవచ్చు అనే సింపుల్ ఐడియా ఇవాళ మీతో షేర్ చేస్తాను. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చిన కవర్ని నేను ఫస్ట్ ఇలాగా రివర్స్ చేసేసుకున్నాం. రివర్స్ చేసుకున్న తర్వాత మనం చివర్లు ఇందాక ఫ్లాట్గా ఉన్నాయి కదండి, పక్కన స్ట్రైట్గా ఉన్నవి, ఆ అంచుల్ని కొద్దిగా లోపలికి మనం మడుచుకోవాలి రెండు పక్కల కూడా. దీనివల్ల ఏమవుతుందంటే మనకి బేస్ లాగా అది కొంచెం వెడల్పుగా తయారవుతుంది. కాబట్టి మొత్తం మనం బయట వరకు ఉంచితే అదేంటంటే నిలబడేటట్టుగా ఉండదు. కాబట్టి నేను కొద్దిగా అంచుల్ని లోపలికి అన్న తర్వాత ఈ కవర్ అంతా కూడా ఒక మంచి షేప్ వచ్చేలాగా క్లియర్గా సర్దుకున్నాను. మనకి కొంచెం కట్ చేసేటప్పుడు ఎగుడు దిగుడుగా ఉంది కాబట్టి ఆ ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ముందు పార్ట్ నేను తీసేసి ఇప్పుడు నీట్గా ఉన్నటువంటి దీన్ని చిన్నగా మడుచుకోవాలి. ఇక్కడ మీరు మెషిన్తో అంటే చేత్తో, సూదితో, దారంతో అయినా సరే ఆ మడత అనేది కదలకుండా కుట్టుకోవచ్చండి. లేదంటే గమ్ముతో అయినా స్టిక్ చేయొచ్చు, లేదంటే స్టేప్లర్ అన్నా చేసుకోవచ్చు. నేను ఎక్కువ యాక్సెసరీస్ యూస్ చేసి చూపిస్తే ఇది చేయాలంటే అవే ఉండాలేమో అని మీరు అనుకుంటారు. కాబట్టి అవేమీ లేకుండా ప్లెయిన్గా మీకు ఐడియా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ మడత అనేది కదలకుండా ఉండడానికి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది స్టేప్లర్ అయినా, లేదంటే గమ్ అయినా, లేదంటే సూది దారంతో అయినా సరే కుట్టేశారంటే మనకి ముందు భాగం అనేది కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఫ్లాట్గా చేసేసుకున్న తర్వాత మనము మామూలుగా దాన్ని నిలబెట్టుకోవాలి. ఇక్కడ మనము ఎంత సైజులో ఉంచుకోవాలి, పొడవుగా కావాలా, చిన్నగా కావాలా అనే దాన్ని బట్టి ఫోల్డింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా మనం ప్రిపేర్ చేసింది ఏంటంటే ఒక గ్రో బ్యాగ్ అండి. గ్రో బ్యాగ్ అంటే మనకి ఇంటి దగ్గర కుండీలు అవి అవసరం లేకుండా మనం చక్కగా ఈ విధంగా తయారు చేసుకోండి. మనం ఫోల్డ్ చేసిన మడతలు మీకు లోపల కనిపిస్తున్నాయి కదా, వాటిని ఏం చేయాలంటే మీరు ఒకదానికొకటి ఎదురెదురుగా వచ్చేలాగా లోపల సర్దాలి. మనం జస్ట్ ఇట్లా వేలు పక్కకు అన్నాం కాబట్టి అది వంకర టింకరగా వచ్చింది. ఇప్పుడు చూసారా, ఒకదానికొకటి ఎదురుగా కనిపించేలాగా సర్దాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన బ్యాగ్కి కింద బేస్ అంటే అడుగును నిలబడే ఉండేలాగా ప్లేస్ అనేది తయారవుతుంది. సో అలా సరిచేసిన తర్వాత అన్ని పక్కల మనం ఒకసారి లైన్ చేసేసుకుంటే మనకి ఒక చక్కటి కుండీలు కానీ వేరే ఏమీ అవసరం లేకుండా మనం షాపింగ్ చేసినప్పుడు వచ్చినటువంటి కవర్ని ఒక మంచి గ్రో బ్యాగ్ తయారు చేసుకుంటే మీరు అందులో మట్టి, కాంపోస్ట్ ఈ రోజుల్లో ఎక్కడ చేయనా మనకి ఈజీగా దొరుకుతున్నాయి కదండి, అది తెచ్చి ఫిల్ చేసుకోవచ్చు. నింపడానికి ముందుగా కొన్ని మనకి అంటే నీళ్లు పోసినప్పుడు పోవడానికి చిన్న చిన్న రంధ్రాల్లాగా కొన్ని సైడ్లు, కొన్ని రెండు వెనక, కొంచెం 1, 2, 3, 4 చోట్ల అలాగా మీరు అంటే నీరు అనేది మరి నిలబడితే చెట్టు పాడైపోతుంది. కాబట్టి చిన్న చిన్న వెంటిలేషన్స్ లాగా అక్కడక్కడ చిన్న చిన్న రంధ్రాలు చేసేసి జాగ్రత్తగా మట్టి అనేది ఫిల్ చేసేసుకున్నారంటే కొంచెం గాలి తగిలేలాగా మీరు దీన్ని ఇండోర్ ప్లాంట్గానే యూస్ చేసుకోవచ్చు ఇంట్లో పెట్టుకొని. లేదంటే మన ఇంట్లో ధనియాలు, లేదంటే ఆకుకూరల విత్తనాలు ఏవైనా సరే తెచ్చుకొని ఇందులో వేసుకొని మీరు ప్లాంట్స్ అనేవి పెంచుకోవచ్చు. ఇంకొక కన్వీనియంట్ ఏంటంటే పాట్స్ అయితే మళ్ళీ మట్టి మార్చుకునేటప్పుడు ఇబ్బంది అవుతుందండి. అదే ఇలాంటివి అయితే కవర్స్ కాబట్టి ఈజీగా కట్ చేసి ఆ మట్టి అనేది మళ్ళీ మనం గుల్లగా చేసేసుకొని మళ్ళీ ఇంకొక కవర్లో ఫిల్ చేసేసుకొని కొత్త చెట్లు పాతవి అయిపోయిన తర్వాత ఎండిపోయాక ఇంకొకటి కొత్తది అనేది కూడా మనము రీఫిల్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్ ఉంటుంది. పాట్ అయితే బరువుగా ఉండి మనం చేయడానికి చాలా ఇబ్బంది పడతాం. సో ఎకో ఫ్రెండ్లీగా ప్లాస్టిక్ని రీయూజ్ చేసుకున్నట్టు ఉంటుంది. మన ఇంట్లో మొక్కలు పెంచుకోవడానికి ఒక చక్కటి ఐడియా. మనకు వచ్చినటువంటి ప్లాస్టిక్ కవర్స్ని ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని ఐడియాస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.